ఈ జనరేషన్ లో ట్రూ లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్ ఎస్ ఉంటే లవ్ ఉంటది. లేదు. ఈ జనరేషన్ లో మన ట్రూ లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ఉందా ట్రూ లవ్? 90% చెయ్యొద్దు, 10% చెయ్యొచ్చు. ఓకే ఓకే ఓకే. లేదు. లేకపోవడానికి రీజన్ ఏంటి? ఏమో బ్రో, కానీ ఎవరు ట్రూ అనిపించట్లేరు ఈ మధ్య. అందరూ వేస్ట్ అనిపిస్తుంది. అంటే జనరేషన్ అట్లుంది కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇన్ దిస్ జనరేషన్ డిడ్ వి ఎక్స్పెక్ట్ ఏ ట్రూ లవ్? ఈస్ దేర్ ఏ ట్రూ లవ్? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఈస్ దేర్ ఏ ట్రూ లవ్? ఈస్ దేర్ ఏ ట్రూ లవ్? ఎస్ అవుట్ ఆఫ్ 100 హౌ మచ్? You can say it is 50-50 because my sister and my brother-in-law, only brother-in-law, they are truly in love, and yeah, that is true love. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. ఈ జనరేషన్ లో ట్రూ లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ఉందా? లేదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అసలు లవ్ ట్రూ కాదు, మళ్ళీ దాంట్లో ట్రూ లవ్ అంట. అసలు లవ్ ట్రూ కాదు, మళ్ళీ దాంట్లో ట్రూ లవ్ అంట. అసలు ఈ జనరేషన్ లో లేదు. అది 90s లో అప్పుడెప్పుడో ఉంది, ఇప్పుడైతే లేదు. ఓకే. ఈ జనరేషన్ లో ట్రూ లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ఉందా? ట్రూ లవ్ ఉందా? లేదు అసలు. అంటే అబ్బాయిలు ఎక్కువ ట్రూ చేస్తారా, అమ్మాయిలు ఎక్కువ చేస్తారా? I don't know. ఈ జనరేషన్ లో ట్రూ లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొద్దు. అమ్మాయి ఏం టార్చర్. రూలో ఉంది బ్రో, కానీ అవుట్ ఆఫ్ 100 ఎంత ట్రూ లవ్ ఉంది? అవుట్ ఆఫ్ 100 50 రేర్ రేర్ అవుట్ ఆఫ్ 100 అది 10% ఉంది. నో నో బ్రో, 100% ఎంత ఉంటుంది? ఒక 20-30% ఉంటుంది బ్రో. ఎందుకంటే ఈ జనరేషన్ లో ముగ్గురు 4 పెట్టే చేస్తారు. ఓకే. ఒకరితో పబ్కి, ఒకరికి సినిమాకి, ఒకరితో డేటింగ్, ఒకరితో. 20-30 లో అబ్బాయిలు ఎక్కువ ఉంటారా, అమ్మాయిలు ఎక్కువ ఉంటారు? ఏంటి నాకు అర్థం కాలేదు సార్. 20-30% ట్రూ లవ్ ఉందని, అందులో అమ్మాయిలు ఎక్కువ ట్రూ ఉంటారా, అబ్బాయిలు ఎక్కువ? అబ్బాయిలు ట్రూ ఉంటారు, అమ్మాయిలు అంత టైం పాస్ ఉంటారు. అబ్బాయిలు ఎందుకు, అమ్మాయిలు ఎందుకు కాదు? అబ్బాయిలు ట్రూగా ఉంటారు. అదే ఎందుకు అంటున్నా? ఎందుకంటే వాళ్ళు ఒకరిని నమ్మి ఒకరితో పెళ్లి లైఫ్ లాంగ్ ఉండమని అనుకుంటారు. కానీ వాళ్ళేమో వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవడం అంటే యూజ్ అండ్ త్రో లాగా ఉంటుంది. ఈ జనరేషన్ మనకన్నా స్పీడ్ వాళ్ళకుంటది. ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. ట్రూ లవ్ పువ్వు ఉంటే లవ్ ఉంటది, పువ్వు ఉంటే లవ్ ఉంటది. అబ్బాయి ట్రూ లవ్, అమ్మాయి ట్రూ లవ్ 10%. మ్యాక్స్ ఈ జనరేషన్ లో కొంచెం బాయ్స్ నే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే కొంచెం అమ్మాయిల కంటే అబ్బాయిలే ట్రూగా లవ్ చేస్తున్నారు కాబట్టి. చిన్నలు కన్నమ్మలు ఏం పేరమ్మా నీ పేరు? లవ్ ఫెయిల్యూర్ అయితే అమ్మాయిలు ఎక్కువ బాధపడతారు, అబ్బాయిలు ఎక్కువ బాధపడతారు. ఆఫ్ కోర్స్ అబ్బాయిలే. ఎందుకు? దానికి రీజన్ అది ట్రూవే చేస్తారు కావాలి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. బ్రేకప్ అయితే అబ్బాయిలు ఎక్కువ ఫీల్ అవుతారు, అమ్మాయిలు ఎక్కువ ఫీల్ అవుతారు. ఎవరు ఎక్కువ లవ్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ప్రేమ ఎక్కువ ఎవరు ప్రేమిస్తే వాళ్ళు. అదే మోస్ట్లీ అమ్మాయిలు చూపిస్తారా ప్రేమ ఎక్కువ, అబ్బాయిలు ఎక్కువ చూపిస్తారు? అమ్మాయిలు ఎక్కువ చూపిస్తారు ప్రేమ. వాళ్ళే హర్ట్ అవుతారు ఎక్కువ, చాలా బాధపడతారు. ఎట్లా అంటే ఇష్టం లేని పెళ్లి కూడా చేసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ కోసం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్? అర్థం చేసుకుని ఉంటే లవ్ మ్యారేజ్ బెస్ట్. ఈ కాలంలో అరేంజ్ మ్యారేజ్ అంటే మొత్తం డొల్లా, ఎవడవాడి లోపలేం లేదు, డొల్లా. లవ్ చేసుకొని ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటే ఓకే, లేకపోతే అరేంజ్. అరేంజ్ నాకైతే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అండి. రీజన్ బిహైండ్ ఇట్ ఏమో ఆలవే బాగుంటది అనిపిస్తుంది. ఉంటది ఐ థింక్ లవ్ మ్యారేజ్ బెస్ట్ అనుకుంటున్నా. కానీ ట్రూగా ఉండరు ఎవరు, కానీ లవ్ మ్యారేజ్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ ఎట్లా వస్తారో తెలియదు కదా మనకు.
ఇప్పుడు ఒకరొకరు ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తారు కదా. ఓకే లవ్ మ్యారేజ్ ఆబ్వియస్లీ. లవ్ మ్యారేజేనా? ఎందుకని? ఒక అండర్స్టాండింగ్ అది ఉంటుంది ముందు నుంచే తెలుస్తా. అలాగని అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ ఇంకా బెటర్ అని. మీకు బ్రో? నో మ్యారేజ్, నో మ్యారేజ్. ఇన్స్టాగ్రామ్ ఉన్నదా? మీరు విన్న క్రేజీ మీమ్ ఏంటి? పంది పిల్లలోడా వాళ్ళు అబ్బాయి సిన్సియర్ ఉంటారా, అమ్మాయి సిన్సియర్ ఉంటారా? ఆబ్వియస్లీ అమ్మాయిలు. అమ్మాయిలేనా? అవును. అవునా నిజమా? ఆహా లేదా, అబ్బాయిలు డిప్రెషన్ లోకి వెళ్ళి గడ్డాలు పెంచడాలు అన్ని ఉంటాయి కదా, అమ్మాయిలు ఏముంటాయి కదా. మీకు తెలియదు కానీ లోపల చాలా ఫీల్ అవుతాం. చాలా ఫీల్ అవుతారా? పావు. అబ్బాయిలు సిన్సియర్ ఉంటారా, అమ్మాయిలు సిన్సియర్ ఉంటారు లవ్ లో? ఇద్దరు ఉండరు. మీరు అబ్బాయిలకు ఎంత అనుకున్నా, అబ్బాయిలు అమ్మాయిలు తొందరగా రిజెక్ట్ చేస్తారు, కానీ అబ్బాయిలు లేవు, మొత్తం డిప్రెషన్ లో వెళ్ళిపోతారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. లవ్ లో అబ్బాయిలే సిన్సియర్. ఎందుకు? అది కరెక్ట్. ఎందుకంటే అబ్బాయిలు ట్రూ లవ్ ఈ లవ్ అనేది డీప్ గా వెళ్ళిపోతారు కదా, దానివల్ల అమ్మాయిలు సడన్ గా వాళ్ళు అంటే ఇద్దరిద్దరు మెయింటైన్ చేస్తారు అనమాట. ఇద్దరు అయింది 10 మంది మెయింటైన్ చేస్తారు అమ్మాయిలు. బాయ్స్ సిన్సియర్ గా అంటారు. ఏ ఊరు మీది? మీరు ఒక్కరండి చెప్పింది కరెక్ట్. బాయ్స్ సిన్సియర్ గా. ఇట్ డిపెండ్స్ ఆన్ అమ్మాయిల మీద ఉంటది అది ఎస్ కాదా అనేది. మోస్ట్లీ ఇప్పుడు చూస్తున్న లవ్ లో లవ్స్ జెన్యూనా లేదంటే టైం పాస్ లవ్ చేస్తారు? ఆబ్వియస్లీ అందరు టాక్సిక్ జనరేషన్ కాబట్టి అట్లానే టాక్సిక్ గానే ఉంది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. లవ్ లో అబ్బాయి సిన్సియర్ ఉంటారా, అమ్మాయి సిన్సియర్ ఉంటారా? అవి మాకు తెలియదు అన్న, మేము లవ్ చేయలేదు. లవ్ చేసిన వాళ్ళకి అడగండి. లవ్ లో అబ్బాయి సిన్సియర్ ఉంటారా, అమ్మాయి సిన్సియర్ ఉంటారా? అంటే పేరెంట్స్. ఎవరి లవ్ ట్రూ జెన్యూన్? పేరెంట్స్ లవ్ ట్రూ. బ్రైట్ ఫ్యూచర్ రా. లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి కామన్ ఏంటి? సూసైడ్, మర్డర్. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి, లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కామన్ ఏంటి? కామనా? కావాలని మనమే వెళ్ళి మరి చచ్చిపోతే సూసైడ్, అండ్ ఇంకొకరు తెచ్చి పెట్టి మరి చంపేస్తారు. సో రెండు ఒకటే. రాంగ్ ఆన్సర్. మ్యారేజ్ కామన్ అందులో. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లో మ్యారేజ్ కామన్. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కదా, ఎందుకు ఇవన్నీ? నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? అయితే లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి కామన్ ఏముంటది? కామన్ డిఫరెన్సెస్ అడగండి. నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధావిడు? డిఫరెంట్ కామన్ డిఫరెన్స్ అడుగుతారా, కామన్ అడుగుతారా? లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి సిమిలర్ గా ఏముంటది? సిమిలర్ గానా? పర్సన్ మంచోడు అయితే లవ్ అయితే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి సిమిలర్ గా ఏముంటది? సిమిలారిటీస్ ఏముంటాయంటే అంటే పర్సన్ బట్టి ఉంటది. మ్యారేజ్ లేదు, మ్యారేజ్ సిమిలర్ ఉంటుంది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అందులో మ్యారేజ్ కామన్ కదా, కామన్ ఏముంటుంది కదా? మ్యారేజ్ కామన్ కదా. లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి కామన్ ఏంటి? అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే ఇక మన ఇక తెలియదు కదా. కామన్ అడిగిన. కామనా? ఇక బెస్ట్ తెలీదండి. కామన్ అంటే మ్యారేజ్ కామన్. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కామన్ మ్యారేజ్. దట్టా ఐ థింక్ వాటో వాట్. లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి కామన్ ఏంటి? కామన్ లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి కామన్ డిఫరెన్స్ కాదు, కామన్. మ్యారేజ్. సూపర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.